Hi guys, this is Bhuvaneswar Chakravarti. Please subscribe from my channel Iron Gardens. మనం ఈరోజు విలేజ్ నేమ్ అన్న సూర్యాపల్లి. ఇది టోల్ గేట్ తర్వాత ఆతంఘాట్ టోల్ గేట్ తర్వాత నెక్స్ట్ రైట్ వస్తుంది అనంతపురం నుంచి వస్తుంటే. సో ఈయన పేరు గోపీనాథ్, సచివాలయం ఎంప్లాయీ. సో వాళ్ళ బావ వాళ్ళది ఇది. సో ఆయన మామూలుగా బేల్దారి పని చేస్తుంటాడు. ఆయనకి బాగున్నాయి చెట్లు. ఎన్ని రోజులు చెట్లు అన్న ఇవి? 3 సంవత్సరాలు 3 years చెట్లు చూడండి. నేను ఈ వీడియో ఫస్ట్ స్టార్ట్ చేయడానికి రాగానే చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు వేర్లు ఎట్లున్నాయని చూద్దామని చేస్తే దాంట్లో తవ్వినప్పుడు నేను ఫస్ట్ టైం సర్ప్రైజ్ అయ్యాను. ఒక తోటలో అంటే మామూలుగా ఇంకా కూడా వానపాములు భూమిలో ఉన్నాయనేది ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను. ఇకండి వానపాములు అసలు నేను ఇంతవరకు ఈ మధ్య ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైం ఈ భూమిలో చూస్తున్నాను అనమాట. వేర్లు కూడా బాగానే ఉన్నాయి, చెట్టుకు కూడా బాగా కాయలు కూడా అంటే బాగా కొమ్మలు పట్టుకుందన్న, బాగా సైజులు వస్తాయి ఇవి. ఇదంతా ఇది ఉంది కదా, ఈ గరకు రాకుండా చూసుకోండి. ఇదేంటంటే ట్రిప్స్ మైట్స్ నాకితే వస్తుంది ఇట్లా మామూలుగా మచ్చ ఇట్లా కాయ మీద అంతా. కొంచెం వాటర్ పెట్టి మామూలుగా ఇట్లనే మెయింటైన్ చేసుకోండి, ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా. ఇట్లనే ఇట్లా కొనలు వస్తాయి కదా, కొనలు వచ్చినప్పుడు ఇట్లా పించింగ్ చేసుకోండి అన్నారు. అంత జాగినప్పుడు ఇది ఇవి పూతుండేటివి కాదు, పూత లేనిది అంటే ఇట్లా కొమ్మ ఇగురు జాగేది. ఇది ఎందుకు ఇటు ఆగిపోయి ఇదంతా మళ్ళీ పూతలు పట్టుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట. అది రీజన్. బాగున్నాయి అన్న చెట్లు అయితే. మామూలుగా అంట్లు కూడా కొంచెం పాత ఏంటే ఎప్పుడు హైట్ లేకుండా ఆడికాడికి కొమ్మలు నరుకుతుంటారు. అంత హైట్ పెరిగితే చెట్టు కాయ పట్టుకునేకి ఉంటుంది అనమాట. పెద్ద చెట్లు అయినాయి కదా. సో అది వానపాములు అయితే కానీ బాగా కనబడుతున్నాయి. అసలు నేను ఆడ చూడలే. వాటర్ కొంచెం చూసుకోండి. ఇవి ఏంటంటే ఇవి లిమిట్ ఉండదు దీనికి. ఇది పోయే చోట ఎక్కువ పోతుంటే అసలు పోయే చోట అస్సలు పోవు. ఆ డిప్పర్లో ఇటు జాగ్రత్త. ఈ డిప్పర్లు నెటామిన్ డిప్పర్లు అయితే కొంచెం అదే నువ్వు అన్నట్టు లోపలికి వచ్చేదలికి కొంచెం తక్కువ ఉంది. అంటే హెవీ ప్రూనింగ్ అయింది. అందుకోసమే ఇది మనం సూర్యాపల్లి దగ్గర ఉన్నాము. ఎన్ని చెట్లు ఉన్నాయి? 800 చెట్లు ఉన్నాయా? 850 మొక్కలు ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఏంటంటే హెవీ ప్రూనింగ్ అయ్యేసరికి పంట తొందరగా దిగలేదు. సో ఇదంతా ఇప్పుడు ఏం జరగాలంటే, ఇప్పుడు ఆకంతా బలిసి రావాలన్నమాట. బలిసి రావాలంటే ఇప్పుడు సో బలిసిన కూడా ఏదైనా ఇగురులు వస్తుంటే కానీ ఇట్లా పించింగ్ చేసుకుంటే చిన్న కొనలు మాత్రమే పించింగ్ చేసుకోవాలా. సో అప్పుడు పంట అనేది వచ్చి నిలబడుతుంది. చెట్లు అయితే కానీ చాలా హెల్తీగా ఉన్నాయి. ఆ నలుపు చూడండి అసలు కళ అంత నీట్గా ఉన్నాయి. వీళ్ళ దాంట్లో 2-3 సమస్యలు చూసాను అనమాట. వీటి ఏంటంటే పేను బంక, తర్వాత జిగురు ఉంది, తర్వాత లైట్గా ట్రిప్స్, అపిడ్స్, మైట్స్ ఉన్నాయి. దాంతోపాటు స్టెమ్ బోరర్ ఇప్పుడు కామన్ ఇష్యూ. నేను చెట్లలో చూపించినాను, అది కూడా చూపిస్తాను ఎట్లా చేసుకోవాలని. సో దాంతోపాటు మీరు ఏం చేయాలంటే మామూలుగా ఇంకా మీరేమి చెట్టును అయితే నీళ్ళు ఇట్లా పెట్టుకుంటే డ్రిప్లోకి ఏమైనా ఫర్టిలైజర్స్ పెట్టుకుంటే 0.2-30 దాంతోపాటు లైట్గా సీవీడ్ అమినో వదులుకుంటే చెట్టు అనేది బలిసి బాగా పూతలు వస్తుంది అన్న. ఇంకా మందులు కూడా స్ప్రే కూడా రాసిస్తాను నీట్గా ఏమేం చేయాలని. మామూలుగా కామన్ స్ప్రేస్ ఉంటాయి. దాంతోపాటు మీరు ఏ మందు కొట్టినా కూడా ఫంగసైడ్ కూడా కలిపి కొట్టుకుంటే మీకు బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ కాయలకి దానిమ్మ చెట్లు ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఫంగల్ డిసీజెస్ వస్తూనే ఉంటాయి. సో అది లైట్గా దోమ ముందు ఎగురుతుంది, మీకు అక్కడ కన్న ముందు నాకు కనబడుతుంది. సో అది ఏంటంటే మామూలు దీనికైతే కన్నా కొంత తేనెటీగల మీద ఇబ్బంది పడుకోకుండా మనకి తేనెటీగలు కూడా మెయిన్ రోల్ అనమాట. 90% తేనెటీగలు ఉంటేనే పంట బాగా పండుతుంది. మనకి దానిమ్మ చెట్లలో ఏంటంటే పూతలు అవంతకవే మగ పూతలు ఆడపూతలు కలసవు అనమాట. సో ఇట్లా తేనెటీగలు కలిస్తేనే మనకు పంట బాగా వచ్చేకుంటుంది, రాలిపోయేది తక్కువ ఉంటుంది అనమాట. సో దాంతోపాటు ఇంకా మీరు మామూలుగా ఇట్లనే ఇంకొంచెం వాటర్ రైట్ చూసుకొని జాగ్రత్త పెట్టుకుంటే. నేను ఇంకోటి ఈ తోటలో చూసింది ఇంకో విషయం ఏంటంటే, వానపాములు కనపడుతున్నాయి భూమిలో. నేను ఇంతవరకు మా తోటలో కానీ నిన్న ఎన్ని ఏళ్ళు అయింది ఏడ చూడలే. ఫస్ట్ టైం ఒక తోటలో వానపాములు చూస్తున్నా. అందుకే అంతే అట్లున్న చెట్లు ఇవి. మలబరి ఇది ఇంతకుముందు మలబరి తోట అంట, అందుకోసమే చూడండి అసలు ఇట్లే ఉంది. అసలు చెట్లే గట్టిగా ఎంత గట్టిగా ఉన్నది తెలుసా చెట్లు కూడా. అది ఇంకా చూసుకునేటప్పుడు కూడా చూడండి. ఇది స్టెమ్ బోరర్ ఇష్యూ అని కూడా చెప్పారు కదా, 3-4 ఇష్యూస్లో ఇది స్టెమ్ బోరర్ ఇష్యూ. ఇక ఇక్కడ చూడండి పౌడర్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. బొక్కలు ఇక హోల్ ఈడొకటి ఉంది, ఫస్ట్ ఈడొక హోల్ ఉంది, మళ్ళీ ఈడొకటి ఉంది, ఈడ హోల్ ఉంది. సో మొత్తం 3 హోళ్ళు 4 హోళ్ళు ఉన్నాయి. అంటే అదేంటంటే తింత బయటకు పోస్తూనే ఉంటుంది అన్నమాట పౌడర్. చెట్టు లోపలంతా త్వర చేస్తుంది. మామూలుగా ఇక ఈడొకటి ఉంది, ఈడుంది, లోపలికి ఏడిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది అన్న ఇంజక్షన్తో పొడిస్తే. సో అది ఇంజక్షన్ మామూలు క్లోరోసైపర్ కానీ ఏదైనా కూడా ఒక ఇన్సెక్సైడ్ అన్న, మామూలుగా ఏదైనా ఒక ఇన్సెక్సైడ్ పోసుకుంటే అయిపోతుంది. ఇక పౌడర్ ఇట్లా చూడండి. ఇది జాగ్రత్తగా చేసుకోవాలి మీరు. అవే చేసుకోవాల్సింది మీరు. మీ ఈ కాలం వచ్చేదే అన్నారు మనకి దానిమ్మ చెట్లలో. దీనికి అన్ని లేదన్నా ఓ చోట పెడితే బయటకు వచ్చేటప్పుడు 4-5 చోట్ల నుంచి బయటకు వస్తుంది అన్నమాట. అంటే పైకి పోయే కొద్దీ బొక్క నుంచి పిండి బయటకు పడాలి కదా. ఇగండి హోల్. దీంట్లోకి మామూలుగా ఇంజక్షన్ తీసుకొని ఇంజక్షన్ తో మామూలు మందు పొడసండి. ఇంకా మీకు రాదు. ఈడేటింది ఇక పురుగు ఉంది, ఈడ చచ్చిపోయాడు. పురుగు ఉంది లోపల, నీరు పొడవంగానే చచ్చిపోయింది. ఇక శాంతమయ్య ఇక పురుగు ఉన్నది ఇప్పుడు. అది ఇక ఈడ పెట్టింది.
పురుగు చచ్చిపోయాలి అన్నగా చచ్చిపోయింది, ఇక పురుగు ఉంటే చచ్చిపోయింది. ఇట్లా మామూలు దీనికి మంది ఎక్కించిన ఇంకా చచ్చిపోతుంది. బయటకు వచ్చి మళ్ళీ ఇక మీరు ఇడిచిపెట్టినారనుకో అది గుడ్లు పెట్టి గుడ్లు బయటకు పొదిగి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వేరే కొమ్మల చెట్లు అన్నీ అట్లా చేసేస్తుంది. మీరు ఆడనేటి ఒకటి చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. దీనికి ఇంకోటి ఏంటంటే అన్న వీళ్ళకి మెయిన్ చేయాల్సింది స్టెమ్ పెయింటింగ్ చేయించుకోమను. మైల్ చుట్టిస్తున్నాము క్లోరోసైపర్, దాంతో పాటు ఎర్రమన్ను అన్ని కలిపి పూసుకుంటే మీకు ఇది రాదు, నీ చెట్ల బ్లైట్ రాదు, ఇంకా మామూలు ఏమైనా చెట్లు కూడా చచ్చిపోవు. సో అది సో ఇవన్నీ చేసుకుంటే కన్నా సరిపోతుంది. దాన్ని చేసుకోమన్నాను నేను, మామూలు చూపిస్తాను నీకు, మామూలుగా ఏం రాసిస్తాను. అది గైస్ మామూలుగా జాగ్రత్తగా చేసుకోవాలి. చెట్లు అయితే కానీ చాలా హెల్తీగా ఉన్నాయి. ఇక ఈ స్టెమ్ బోర్డర్ కూడా ఇష్యూ వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఫ్లవరింగ్ రావాలంటే కొంచెం టైం తీసుకుంటుంది వీళ్ళకి, ఇగురులు జాగినాయి కాబట్టి తీసుకోవడానికి మీకు 20 days పడుతుంది అన్న ఫ్లవరింగ్ అంతా సెట్ అయ్యి. అది ఇదేనండి మెయిన్ ఇష్యూ ఏంటంటే బంక్ ఉంది వీళ్ళకి. ఇక ఇగురులు కూడా ఇచ్చేసుకుని కాబట్టి ఇది ఇచ్చేసుకోండి. ఇట్లా ఇగురులు ఇంత పించింగ్ చేయంటారు అనమాట. పించింగ్ చేయడం అంటే ఇట్లా పించింగ్ చేసుకుంటే మామూలుగా అది వెనక బాగా చెట్టు బలిసి మనకు బాగా పూతలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవ్వండి ఇది ఇక ఇట్లా ఇంతే తీసేసుకోవాలి. ఇంత ఒక సైడ్ బాగా సెట్ అయింది. మీరు అదే చేయాల్సింది. ఇంకా నువ్వు అన్నీ ఇంకా ఇవన్నీ ఎంత చేసుకున్నా వేస్టే. స్టెమ్ బోర్డరే మెయిన్ మీకు దెబ్బ. ఈ కాలం వచ్చేది అది. మీరు ఏంటంటే ముందే ఒక 1.5-2 నెలల కిందట పూసుకుంటే కానీ ఇంతవరకు వచ్చేది కాదు. ఎండాకాలం వచ్చేదే ఇది సమస్య. తెలియదు కదా, అంతే నేను మామూలుగా మీ వీళ్ళకి ఈ పిల్లోడన్నా చూసుకోవాల్సిండు కొంచెం. అది చూడు ఈ మామూలు కాయలు కూడా ఇక ఈ వైట్ అయితే కన్నా ఇట్లా కొమ్మలకు వస్తాయి కన్నా సైజులు వస్తాయి. ఇక కొంత మందులో అయితే బాగా స్ప్రే చేసుకోండి. ఇక చూడు అంతా జీడ ఎక్కువ ఉంది. అది మామూలుగా జాగ్రత్తగా చేసుకుంటే వస్తుంది. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్.